వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ప్రస్తుతం ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పేరు, ఒక బ్రాండ్గా మారిపోయింది. ఆ పేరు అల్లు అర్జున్. స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఇప్పుడు నేరుగా బాక్స్ ఆఫీస్ బ్రాండ్గా ఎదిగిన హీరో బన్నీ. ఇటీవల విడుదలైన పుష్ప 2 ఏకంగా 1700 కోట్ల మార్కును దాటి ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ఇది అల్లు అర్జున్ స్టార్ పవర్కి వచ్చిన గ్లోబల్ వాలిడేషన్. సాధారణంగా టాలీవుడ్లో 1000 కోట్ల మార్కు దాటాలంటే ఎస్ఎస్ రాజమౌళి తోడు ఉండాలనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. కానీ బన్నీ ఈ లెక్కనే మార్చేశాడు. జక్కన్న అవసరం లేకుండానే తన యాక్టింగ్, తన స్వాగ్, తన మార్కెట్, ముఖ్యంగా సుకుమార్ విజన్తో ఈ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేశాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. బన్నీ ఇప్పుడు సినిమాలు ఎంపిక చేసుకోవడం కాదు, తన కెరియర్ ఫేజ్ని డిజైన్ చేస్తున్నాడు. కేవలం హిట్స్ ఇచ్చిన దర్శకులు కాదు, తన ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలిగే విజన్ ఉన్న దర్శకులనే బన్నీ లైనప్లోకి వస్తున్నారు. ఇందులో మొదటి పేరు డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం AA22 అట్లీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అట్లీ అంటే మాస్ ప్లస్ ఎమోషన్ ప్లస్ కమర్షియల్. బన్నీతో ఈ కాంబినేషన్ వర్క్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భూకంపమే. ఇక దీని తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో. లోకేష్ అంటే స్టైలిష్ యాక్షన్, రా ట్రీట్మెంట్, పాన్ ఇండియా అప్పీల్. ఈ ఇద్దరి కాంబో నార్త్ మార్కెట్ని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక చాలా రోజులుగా వినిపిస్తున్న మరో పేరు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ అప్డేట్ మాత్రం రావాల్సి ఉంది. వంగ ప్రస్తుతం స్పిరిట్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ వంగ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కాంబో జరిగితే అది మామూలు సినిమా కాదు, ఇంటెన్స్, డార్క్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అల్లు అర్జున్ని చూడబోతున్నామన్నమాట. ఇప్పుడు అసలు షాకింగ్ ఎంట్రీ. బన్నీ లైనప్లో ఇప్పుడు అందరి ఆశ్చర్యపరుస్తున్న పేరు డైరెక్టర్ ఆదిత్య ధర్. రీసెంట్గా ధరుంధర్తో బిగ్ హిట్ కొట్టిన ఆదిత్య బన్నీ కోసం ఒక క్రేజీ కథ రెడీ చేసినట్లు ఇన్సైడ్ టాక్. గతంలో వీరిద్దరు కలిసి మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా ఒక మోడర్న్ సూపర్ హీరో ఒక మూవీ ప్లాన్ చేశారు. కానీ కల్కి సినిమాలో కర్ణ, అశ్వత్థామ పాత్రలు భారీ ఇంపాక్ట్ చూపించడంతో ఈ ప్రాజెక్ట్ని ప్రస్తుతానికి ఆపేశారని సమాచారం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య అశ్వత్థామ కథ కాదు, పూర్తిగా కొత్త సబ్జెక్ట్తో బన్నీని కలిశారట. ఈ కథపై బన్నీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నది టాలీవుడ్లో వినిపిస్తున్న హాట్ టాక్. అయితే ఇప్పటి వరకు అధికారిక స్పష్టత మాత్రం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అల్లు అర్జున్ అంటే స్క్రిప్ట్ విషయంలో అత్యంత స్ట్రిక్ట్. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్, ప్రతి ఎమోషన్ పక్కాగా కన్విన్స్ అయితేనే గ్రీన్ సిగ్నల్. అందుకే బన్నీ చేసే ప్రతి సినిమా ఇప్పుడు మినిమం 1000 కోట్ల మార్కెట్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లీ, లోకేష్, సందీప్ వంగ ఈ ముగ్గురు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల క్లబ్ సభ్యులే. వీళ్లతో బన్నీ చేసే సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా లెక్క నేరుగా 1000 కోట్లకు పైనే. రాజమౌళి లేకుండానే ఒక హీరో తన సొంత స్టార్ పవర్తో గ్లోబల్ మార్కెట్ని శాసించడం చిన్న విషయం కాదు. బన్నీ ఇప్పుడు కేవలం హీరో కాదు, ఒక ప్లానర్, ఒక విజనరీ. పుష్ప 2 ఇచ్చిన బూస్ట్తో ఇప్పుడు రాబోయే ప్రతి ప్రాజెక్టుపై నేషనల్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆదిత్య ధర్ సినిమా కనుక సెట్ అయితే అల్లు అర్జున్ లైనప్ ఇంకా స్ట్రాంగ్, ఇంకా డేంజరస్, ఇంకా గ్లోబల్ అవుతుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే ఒక ప్రశ్న, బన్నీ నెక్స్ట్ ఎంత దూరం వెళ్తాడు?